సో హలో గైస్, ఈరోజు క్వశ్చన్ ఏంటంటే జేఈఈ మెయిన్స్ క్వశ్చన్. సో ఏంటంటే క్వశ్చన్ ఇంటిగ్రల్ 0 to infinity log x by x square plus 4 dx. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో ఎప్పుడైతే మీకు ఇంటిగ్రల్ అనేది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఎలా 1/a² + x² dx ఫామ్లో కనిపిస్తే బేసిక్ సబ్స్టిట్యూషన్ x = a tan θ ఆర్ a cot θగా తీసుకోవాలి. ఈ క్వశ్చన్లో నేను ఎక్స్ వాల్యూ 2 tan θ తీసుకుంటున్నాను. సో డిఫరెన్షియేట్ చేస్తే dx = 2 sec² θ dθ వస్తుంది. సో ఇక్కడ అప్పర్ లిమిట్ చేంజ్ అవుతుంది. x ఇన్ఫినిటీ అయితే θ వాల్యూ π/2, లోవర్ లిమిట్ x వాల్యూ 0 అయితే θ వాల్యూ 0. సో మన వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూస్తే log x ఉంది కాబట్టి సో log 2 tan θ ఇంకా డివైడెడ్ బై 4 tan² θ ప్లస్ 4, 2 tan θ హోల్ స్క్వేర్ చేస్తే 4 tan² θ వస్తుంది ప్లస్ 4. ఈ టర్మ్స్లో నుంచి 4 కామన్ తీస్తే 4 × 1 + tan² θ ఇంటూ 2 sec² θ dθ. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ 2 నుంచి ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 1/2 log 2 tan θ వస్తుంది. సో దీన్ని మన లాగ్ ప్రాపర్టీతో మనం సమ్గా రాసుకోవచ్చు, log 2 + log tan θ. దీన్ని స్ప్లిట్ చేసి రాసుకుంటే ఇక్కడ log 2 కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 1/2 log 2 1 dθ ప్లస్ 1/2 log tan θ. దీన్ని సాల్వ్ చేసి చూస్తే దీని వాల్యూ 0 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి దీన్ని 1 dθ ఇంటిగ్రేట్ చేస్తే θ వస్తుంది. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ మైనస్ చేస్తే మనకి π/2 వస్తుంది. మనం మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చి π log 2/4. ఇక్కడ చేసి చూసాను చూడండి, log tan θని కింగ్స్ ప్రాపర్టీ అప్లై చేసి చూస్తే cot θ వస్తుంది. యాడ్ చేస్తే log 1 వస్తుంది. log 1 వాల్యూ 0. సో దీని వాల్యూ 0 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ log E2.